Hello everyone, I'm Dr. Blessy Monica from Satyam Homeopathy. సో నేను ఇమ్యూన్ సిస్టమ్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎట్లా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో ఇమ్యూనిటీ అంటే ఈ రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి అనేది అందరిలోనూ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అంటే వాటితో అగేన్స్ట్ గా ఫైట్ చేసి మనల్ని ప్రొటెక్ట్ చేసేదే ఈ రోగ నిరోధక శక్తి అన్నమాట. సో మనకి ఈ ఇమ్యూనిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా మనం ఈ ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇమ్యూనిటీని మనము ఎట్లా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి గుడ్ న్యూట్రిషన్ ఉండాలి. న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ దాంతో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ అనేది మనం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. దాంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్లస్ దాంతో పాటు హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి మనకి. ఈ హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ అంటే ఎట్లా అంటే లైక్ వాటర్ ఎక్కువ కన్స్యూమ్ చేయడము, అట్లీస్ట్ పర్ డే 2 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవడము, అండ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్సంప్షన్స్ ఉంటే అవి తక్కువగా స్టాప్ చేయడము. ప్లస్ నిద్ర అట్లీస్ట్ మినిమం ఆఫ్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ పర్ డే ఉండడము. ఇవి అన్ని కూడా మనకి మేజర్ రోల్ అనేది మన ఇమ్యూన్ పవర్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫుడ్ విషయానికి, న్యూట్రిషన్ విషయానికి వస్తే, సో గుడ్ న్యూట్రిషన్, హెల్దీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ అన్ని వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ న్యూట్రియన్స్ కానీ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో ఉండాలి. సో మనము అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ అన్ని టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ ఇవన్నీ చాలా మంచిగా అన్ని రిక్వైర్డ్ క్వాంటిటీలో మనం కన్స్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మెయిన్ గా వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది చాలా ఎక్కువగా తినాలి. ఈ ఫ్రూట్స్ లో వచ్చేసి మెయిన్ గా సిట్రస్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా కన్స్యూమ్ చేస్తే ఇమ్యూన్ పవర్ ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. వైటమిన్ సి ఎక్కువగా కన్స్యూమ్ చేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది అంటే ఈ ఇన్ఫెక్షన్స్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దట్ ఈ ఇమ్యూనిటీ అనేది చాలా పెరగడానికి యూస్ఫుల్ అవుతుంది. సో దాంతో పాటు కరెక్ట్ గా అన్ని వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకొని ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.